హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధా అడ్డా. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మినీ వ్లాగ్ అండి. మేము మళ్ళీ బయటికి ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా? మా కొత్త ఇంటికి షాన్లియర్ లైట్కి హాల్లోకి హ్యాంగ్ చేద్దాము అని చెప్పి అనుకున్నాము. మేము దానికోసం ట్రూప్ బజార్ వెళ్తున్నాము. మేము ఆల్రెడీ ఒకసారి ట్రూప్ బజార్ వెళ్ళామండి. మొత్తం సీలింగ్ లైట్స్ కోసం వెళ్ళాము. మేము కంపెనీ సీలింగ్ లైట్స్ తీసుకున్నామండి. అదొకటి 350-400 పడింది. కంపెనీ వెళ్ళే కొలది కాస్ట్ ఎక్కువ పడుతుందండి. మీరు కానీ కంపెనీ లైట్స్ తీసుకోవాలి అనుకుంటే మీకు నియర్ బై షాప్స్ ఉంటాయి కదా మీ ఏరియాలో, అక్కడ తీసేసుకోవచ్చు. ఆ కంపెనీ లైట్స్కి ఇక్కడ ట్రూప్ బజార్లో పెద్ద వేరియేషన్ ఏమీ లేదండి. 1-2 రూపీస్ ఉందంతే. మహా అయితే ఒక 2 రూపాయలు తగ్గుతున్నారు అంతేగాని కంపెనీ లైట్స్కి అయితే ఏమీ తగ్గట్లేదండి. అదే వితౌట్ కంపెనీ వెళ్ళాలి అనుకుంటే సేమ్ వారంటీ, బట్ కంపెనీ కాదండి, వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, వాళ్ళదే అంట ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, అక్కడి నుంచి తీసుకొస్తారంట. బట్ అది ఎన్ని రోజులు ఉంటుందో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తెలీదు అని చెప్పి మేము కంపెనీ దానికి వెళ్ళామండి. కంపెనీని కానివి ఒక 200 అట్లా చెప్తున్నారు. సో మేము అయితే కంపెనీ దానికే వెళ్ళాము. మాకు ఒక్కొక్కటి 350 పడిందండి సీలింగ్ లైట్స్. మేము ఇప్పుడు షాన్లియర్ లైట్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ చాలా షాప్స్ తిరిగామండి. ఇవి 4000 చెప్తున్నారు. మేము ఇది దగ్గరున్న షాప్స్లో తీసుకుందాంలే అని చెప్పి ఇంటికి దగ్గరున్న షాప్స్లోని వదిలేసాం, తీసుకురాలేదు. బట్ సేమ్ లైట్ 9000 చెప్పారు. మేము ఇదే తీసుకుందామని ఫిక్స్ అయ్యాము. ఇంటి దగ్గర కూడా ఒకసారి చూద్దాము కాస్ట్ ఎలా ఉందో. ఇక్కడ అక్కడ సేమ్లా ఉంటే మళ్ళీ ఇక్కడ నుంచి అంత దూరం పట్టుకెళ్ళడం ఎందుకు అని చెప్పి అనుకుని ఇంటికి వెళ్ళిపోయామండి అప్పుడు. బట్ వాళ్ళు చెప్పే కాస్ట్ చూసి మేమైతే షాక్ అయ్యామండి లిటరల్గా. ఈ లైట్లోనే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. స్టెప్స్ చేంజ్ అవుతాయి. 2 స్టెప్స్ క్రిస్టల్ టైప్ ఉన్నాయి కదా, అవి స్టెప్స్ చేంజ్ అవుతాయి. 2 స్టెప్స్, 3 స్టెప్స్, 4 స్టెప్స్, మనకి అలా ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్ ఉన్నాయండి. ఈ లైట్స్ అయితే వీళ్ళ దగ్గరే మ్యానుఫ్యాక్చర్ అంట. మాకు 3200 పడిందండి. సేమ్ అక్కడే వీళ్ళు చాలా షాప్స్కి అయితే ప్రొవైడ్ చేస్తారంట ఈ లైట్స్ని. ఇక్కడ ట్రూప్ బజార్లోనే వేరే షాప్స్లోనే 1000 రూపీస్ డిఫరెన్స్ చెప్పారండి. అందుకే మేము టిలోడా లైట్ హౌస్ అనే షాప్లో తీసుకున్నాము. వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ అంట ఆ షాన్లియర్ లైట్. మాకు అదైతే చాలా బాగా నచ్చింది, అందుకే అదైతే తీసుకున్నాము. అండ్ మళ్ళీ డైనింగ్ హాల్లోకి ఒక చిన్న హ్యాంగింగ్ లైట్ ఒకటి తీసుకున్నామండి. అది వచ్చేసి 750 పడింది. దీనికోసం కూడా చాలా షాప్స్ తిరిగాము. సో తిరగ్గా ఈ వుడ్ది అయితే బాగా నచ్చింది. ఇదే ఒక 200-300 డిఫరెన్స్ చెప్తున్నారండి ఒక్కొక్క షాప్లోని. అన్ని షాప్స్ కనుక్కోగా ఇది వచ్చేసి ఒక షాప్లో మాకు 750 రూపీస్కి అయితే ఇచ్చారండి. అది నేను స్టార్టింగ్లో చెప్పాను, వుడ్ టైప్ది ఫస్ట్ వన్ తీసుకున్నాము. అది డైనింగ్ హాల్లో చేద్దాము అని చెప్పి తిరిగి నీరసం వచ్చి షుగర్ కేన్ జ్యూస్ అయితే తాగానండి. సో ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ట్రూప్ బజార్లో అయితే ఇలాంటి కంపెనీ లైట్స్కి అయితే వేస్ట్ అండి. నార్మల్గా షో పీస్ లైట్స్కి, డిజైనర్ షింక్స్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. నేను ఇది షాప్స్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. బట్ మనకి నార్మల్ మన ఇంటి దగ్గర ఉన్న షోరూమ్స్ కన్నా ఇక్కడ చాలా తగ్గుతున్నారండి. ఇక్కడ ట్యాప్స్, డిజైనర్ షింక్స్, లైట్లు, ఇలా రోప్ లైట్, సీలింగ్ లైట్స్, ఇలా చాలా లైట్లు అన్ని రకాలు దొరుకుతాయండి ఇక్కడ. మనం ఒకసారి ఇల్లు స్టార్ట్ చేసుకున్నప్పుడు ఒకసారి విజిట్ చేయండి. అండ్ మీ దగ్గర ఉన్న షోరూమ్స్లో కూడా కనుక్కోండి. రేట్ డిఫరెన్స్ చూసే తీసుకోండి. రేట్ ఏమీ డిఫరెన్స్ లేదా అనుకుంటే మీ దగ్గర ఉన్న షోరూమ్స్లో, షాప్స్లో తీసేసుకోండి. ఇంత దూరం రానవసరం లేదు. బట్ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే డిజైనర్ షింక్స్ అండ్ షో పీస్ లైట్స్ కట్ట ఇక్కడ చాలా బెటర్. ఈ ట్రూప్ బజార్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. అక్కడ నుంచి కొంచెం ఎదరికెళ్తే కోటి స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, అదేనండి ఇది. సో మీరు ట్రూప్ బజార్ వెళ్ళినప్పుడు
ఒక్క షాప్లోనే తీసేసుకోకండి, మొత్తం ఒక 10 షాపుల పైన తిరిగి ఎక్కడ రేట్ తక్కువ ఉంటే అక్కడే తీసుకోండి. ఓపిక అయితే చాలా కావాలండి దీనికి. మేము ఇక్కడికైతే యూట్యూబ్లో చూసి వెళ్ళామండి. మొత్తం షాప్స్, హోల్సేల్ షాప్స్ గట్రా పెడతారు కదా, మేము అలా యూట్యూబ్లో చూసి నెతుక్కుంటూ వెళ్ళాము. బట్ ఇక్కడికి వెళ్తే మాకు ఒక షోరూమ్స్లో కన్నా ఇక్కడికి ఒక 10,000 అయితే డిఫరెన్స్ అయితే తెలిసిందండి. అందుకే మేము ఇక్కడ ప్రిఫర్ చేసాము. లేదంటే ఇంత దూరం వచ్చి తీసుకోవడం కన్నా ఇంటి దగ్గర ఉండి తీసేసుకోవడం బెటర్ అని చెప్పి నేను ముందు వీడియోస్లో నేను మన కొత్త ఇంటికి ఏమేమి ఐటమ్స్ తీసుకుంటున్నానో విత్ కాస్ట్తో ఎక్కడ పర్చేస్ చేస్తున్నామో అని మీకు అన్నీ క్లియర్గా చెప్తానండి. బట్ మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.